నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ యానాదయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు. రైట్, ఇక్కడైతే పయ్యావుల కేశవ్ గారు అంత సమర్థవంతమైన స్పీకర్గా పేరొందిన ఆయన ఎలా దొరికిపోయాడో చూసాం కదా. రిపోర్టర్ ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాగే భూమన గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గారి హయాంలో ఈ లడ్డు యొక్క వాసన పెంచడం కోసం ఎందుకు అదనపు ఏంటో వాడారట, మన స్వచ్ఛమైన నెయ్యి, వాసనగా వచ్చే నెయ్యి మరి వేరే ఉంటుందో ఏమో, అది ఎందుకు అడిగారని భూమన గారు ప్రశ్నిస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా కొత్తగా కమిటీ వేసి ఏం సాధిస్తారు? సుప్రీంకోర్టుని కాదని చెప్పి వీరు ముందుకు వెళ్లడంలో వారి ఆంతర్యం ఏమిటి? ఎలాగలా ఎల్లో మీడియా రాస్తుంది, వీళ్ళు దాన్ని నిజం చేస్తూ ముందుకు వెళ్ళాలా? వీళ్ళందరినీ వైసీపీ వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు కాబట్టి సీట్లో ఆవు జంతు కొవ్వు ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి ఉన్నట్టు రుజువు చేయాలన్నా దీనివల్ల ఏం సాధిస్తారు? రామ్నాథ్ గారు చెప్పండి. మీరు కూడా పలు వీడియోలు చేశారు వీటన్నిటి మీద. ఇంట్రెస్టింగ్, చాలా మీ వీడియోలు చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి రామ్నాథ్ గారు. ఇప్పుడు చూడండి, దీని మీద నేనే సుప్రీం, రెడ్ బుక్కే రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదునంటూ స్టోరీ ఇచ్చారు. గత టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ 87,000 కిలోల కల్తీ నెయ్యి కొని ఫ్లేవర్ కలిపి దురాగతం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫ్లేవర్ కలిపారట చంద్రబాబు గారి టైంలో, అప్పటి టీటీడీ వారు. మరి ఇంకో విశేషం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పక్కనే కొనుగోలు కమిటీ సభ్యుడిగా అప్పట్లో పనిచేసిన పార్థసారథి గారు ఉంటారు. టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ గారు అప్పుడు ఉన్నారు. మరి ఎందుకు వైసీపీ వాళ్ళు కూడా ప్రస్తావన తేవట్లేదు? ఎవరు మరి సిబిఐ కూడా ప్రస్తావన తేలేదో ఏమో తెలియదు, ఏ కారణమో తెలియదు. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అభాసుపాలయ్యాం, ఎదురుదాడి చేయండి. లడ్డూ విషయంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం. లడ్డూపై విచారణకు కమిషన్ వేయాలని మంత్రిమండలి నిర్ణయం. జంతు కొవ్వు లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ తేల్చేసినా మళ్ళీ విచారణ కమిషన్. అయితే ఇక ఎల్లో మీడియా సూత్రధారులను వదలొద్దు, కల్తీని అయిపోయి మంత్రులు ముక్తగా అంట. వాళ్ళు సమాధానం చెప్పలేక తంటాలు పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని మెప్పించడం కోసం వాళ్ళ తంటాలు వాళ్ళే. సో కల్తీ పాపం వీరిదే అంటూ మళ్ళీ ఈనాడు అటుగోలు రాతలు. సో ఓవరాల్గా ఈ లేటెస్ట్ పరిణామాలు, కమిటీ వేయటం అసలు చట్ట ప్రకారం చెల్లుతుందా? సుప్రీంకోర్టు కంటే వీళ్ళ రెడ్ బుక్కే ప్రధానమా, లేక నిన్నెవరో వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారని చెప్పి. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నియమించిన సిట్ మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే, ఎక్కడైనా దర్యాప్తులు లోపాలు ఉన్నాయనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి పలానా చోట లోపాలు ఉన్నాయి, సరిగా దర్యాప్తు చేయలేదు, ఈ దిశగా కూడా దర్యాప్తు చేయించండి అని సుప్రీంకోర్టుని అడగచ్చు. దాంట్లో న్యాయం ఉంటే సుప్రీంకోర్టు కూడా సరే ఈ కోణాల్లో కూడా మీరు పరిశీలన చేయండి అని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టుకు పోకుండా డైరెక్ట్ గా సొంత కమిషన్ వేసుకోవడానికి ఎందుకు సిద్ధమవుతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. మేబీ 2-3 కారణాలు ఉండొచ్చు. జంతువులకు అని మనం ప్రచారం చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేస్తే, దర్యాప్తు చేస్తే అసలు జంతువుల కొవ్వే లేదని తేలింది. దీంతోనే ఇప్పటికి మరి మొత్తం పరుగు పోయింది. ఇప్పుడు మళ్ళా వైసీపీ నాయకులు ఇరికించాలి అన్న ఉద్దేశంతో మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇదే సిట్ ద్వారా ఆ దిశగా కూడా కోణాల్లో వెళ్తే, రేపొద్దున సిట్ అంతా దర్యాప్తు చేసి అసలు వైసీపీ నాయకులకి సంబంధం లేదు, వైవి సుబ్బారెడ్డికి సంబంధమే లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోండి, మరింత పరుగు పోతుంది. దానివల్ల సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదే సొంత కమిషన్ అయితే ఏం చెప్తే అది రాసిస్తుంది, దాన్ని బట్టి ప్రచారం చేసుకోవచ్చు అనేది ఒకటే ఆలోచన ఏంటి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టును పక్కన పెట్టి ముందుకు వెళ్ళడానికి ఇంకో కారణం ఏంటంటే, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడున్న సిట్టు ద్వారానే మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి, వీళ్ళు చెప్తున్నట్లు ఎవరో సూత్రధారులు, పాత్రధారులు ఇవన్నీ తేల్చాలి అంటే ఇంకో లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దర్యాప్తు ఏంటంటే, ఎంతసేపు వైవి సుబ్బారెడ్డి అంటున్నారు కదా. 2018లోనే బోలే బాబా హర్ష్ డైరీ పేరుతో ఎంటర్ అయింది. అప్పుడే కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది. 82,000 కేజీల నెయ్యిని కూడా సప్లై చేసింది. ఇంకా ఆడ మొదలు పెడితే పుట్టా సుధాకర్ యాదవ్ గారి దగ్గర నుండి మొదలు పెట్టాలి. ఆ తర్వాత మొన్నటి ఆగస్టులో 4 ట్యాంకర్లు కల్తీ అయ్యాయని చెప్పారు కదా. మళ్ళీ ఆ నెయ్యి పైకి ఎలా పోయి వాడిందో మళ్ళీ వీళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అన్నింటికి మించి కొనుగోళ్ల కమిటీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళ పాత్ర మీద కూడా తేల్చాల్సి ఉంటుంది. నిన్న సింపుల్ గా ఆ 4 మంత్రుల్లో ఒకరైన పార్థసారథి గారు ప్రెస్ మీట్కి వచ్చి నాకేం సంబంధం లేదు, అంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళే చూసుకున్నారని, మాకేం సంబంధం లేదు, సమాచారం ఇచ్చేవాళ్ళు కాదని మాట్లాడారు. అంటే రేపు ప్రొద్దున ఎవరన్నా గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రాష్ట్ర క్యాబినెట్ లో జరిగిన వ్యవహారాలపై ఏదైనా దర్యాప్తు కొడితే
అప్పుడు మాకేం తెలుసండి, అంత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, మేము కేబినెట్ లో ఊరికే వెళ్ళి కూర్చొని వచ్చేవాళ్ళం అని చెప్తారా? అంటే పార్థసారథి గారు ఏమన్నా చిన్న పిల్లాడా? నిజంగా కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అది ఏంది, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంత బాధ్యతగా ఎంత ఇదిగా ఉండాలి. కానీ మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఎందుకున్నారు ఆ రోజు మీరు కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా? అసలు టీటీడీ బోర్డులో ఎందుకు సభ్యుడిగా ఉన్నారు? అంటే ఓన్లీ ప్రోటోకాల్ దర్శనాలు ఉంటే చాలనుకున్నారా? ఇది కదా అసలైన ద్రోహం అంటే. స్వామి వారికి ఒకవేళ అన్యాయం జరుగుతోంది అని అన్నప్పుడు చెప్పాలి కదా. సరే ఆ రోజు వైసీపీలో ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా ఎలా మాట్లాడతాను అన్నప్పుడు, ఇంత ఘోరమే జరుగుతూ ఉంటే నిజంగానే మరి కనీసం మీడియాలకు లీక్ ఇవ్వచ్చు కదా. ఎలాగో తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాయి కదా, ఎలాంటివన్నా ఉంటే ఇలా అల్లరి పాలు చేద్దామని. మరి ఆ రోజు ఎందుకు బయటికి చెప్పలేదు? అంటే అంతా బాగా ఉంది, కానీ ఈ రోజు ఎక్కడ మా దగ్గరకు వస్తుందో ఏమని చెప్పి నేను క్యాబినెట్ లో కూడా వీళ్ళే క్లీన్ చిట్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి గారికి పార్థసారథి గారికి ఏమీ తెలియదంట అని తోటి మంత్రులతో వీళ్ళే చెప్పించుకుంటున్నారు. అంటే పక్కాగా తీసుకెళ్లి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర దీన్ని ఆపాలి. అలా ఆపితే అప్పుడు ఇంతవరకు జరిగిన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో దేవతా వస్త్రాల్లో తయారైపోయింది. మొత్తం నేటి సోషల్ మీడియాలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరగలేదు. ప్రతి నెటిజన్ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే, వెంకటేశ్వర స్వామి లడ్డూలో అది కల్తీ జరిగిందని వీళ్ళు చేసిన మాట ఆ రోజు ఎంత బాధపడ్డారో ఈ రోజు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. కల్తీ లేదని తేలిన తర్వాత కూడా జంతువులకు ఉంది అని ప్రచారం చేయడానికి మీరు ఎందుకు ఇంత తప్పిస్తున్నారని వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంటే వీళ్ళు మోటివ్ మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కాదు, అక్కడ ఏదో కలిసిందని చెప్పి వైసీపీని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ఈ కూటమి ప్రభుత్వం దాక్కొని రాజకీయాలు చేస్తోంది అని పబ్లిక్ అంతా అర్థమైపోయింది. దేవతా వస్త్రాల పరిస్థితి తయారైంది. అయినా సరే వాళ్ళ అహం అడ్డొస్తోంది. సరే ఆ రోజు ఏదో ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మాట్లాడామండి అని చెప్పాల్సింది పోయి, దీన్ని ఇప్పటికీ కూడా బాగా గమనించిన సీక్వెల్ ఫస్ట్ జంతువులకో అన్నారు, ఆ తర్వాత ఏమన్నారు, కల్తీ వనస్పతి కలిసింది, డాల్డా కలిసింది అన్నారు. మళ్ళీ కొద్ది రోజులు క్యాంపెయిన్ అయింది, అసలు నెయ్యే కాదు మొత్తం కెమికల్ అని క్యాంపెయిన్ చేశారు. మొన్న ఈనాడులో రాశారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే జంతువుల నుంచి తీసిన రసాయనాలు అంటారు. మళ్ళీ నిన్న క్యాబినెట్ లో ఏం పెట్టారు, మళ్ళీ జంతువులకో కలిసింది నిజమే అని తిట్టు జంతువులకో కలవలేదు అని ఇంత పక్కాగా చెప్పిన తర్వాత కూడా ఒక రాష్ట్ర క్యాబినెట్ 3.5 గంటల పాటు, ఇంకా చూసింటారు మీరు కొమ్మినేని గారు, ఎజెండా మొత్తం పక్కకి వెళ్ళిపోయిందంట. 3.5 గంటల పాటు దీని మీదే చర్చించారంట. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత క్రైసిస్ ని ఈ విషయంలో ఎదుర్కొంటోంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల సమావేశంలో ఒక మాట అన్నారు, నేను కష్టపడి ఈ పార్టీని ఈ స్థాయికి తెచ్చుకున్నాను, డ్యామేజ్ జరుగుతుంటే నేను ఎవరిని ఉపేక్షించను అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమవుతోంది అసాధారణంగా డ్యామేజ్ అవుతోంది, మొత్తం పార్టీలే తలకిందులైపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతోంది అని. అయినా సరే ఇప్పటికీ కూడా మారకుండా కేవలం అహం అడ్డు వచ్చి మళ్ళా వెంకటేశ్వర స్వామి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ఒకే ఒకటి, ఏది వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ టెండర్లకు సంబంధించిన నిబంధనల్ని సడలించారు, దాని వల్ల ఈ కల్తీ కంపెనీలు రావడానికి అవకాశం ఏర్పడిందని. ఇది ఒక పచ్చి అబద్ధం. మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ డైరీల్ని ప్రోత్సహించాలని చెప్పడంతో కొన్ని నిబంధనలు సడలించి ఎక్కువ డైరీల్ని తీసుకురావడానికి మేము ప్రయత్నించాం. కానీ నిబంధనలు సడలించిన తర్వాత కూడా కొత్తగా ఏ ఒక్క డైరీ కూడా రాలేదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ డైరీలు అయితే నెయ్యి సప్లై చేశాయో అవే ఇక్కడ సప్లై చేశాయి. అసలు కొత్త కంపెనీలే రానప్పుడు నిబంధనలు సడలింపు కారణంగా కల్తీ జరిగింది అని ఎలా చెప్తారు అని చెప్పారు. దీనికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానమే లేనే లేదు. పైగా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు కొండ మీద ఏం జరుగుతోంది, సింఘాల్ గారిని నిన్న పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు, అనిల్ సింఘాల్ గారు కూడా మా దృష్టిలో నేరస్తుడే అని ప్రకటించారు. కానీ టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు సింఘాల్ గారిని బదిలీ చేయగానే ఆయన తీసుకెళ్లి ఆలయంలో దర్శనం చేయించి వాళ్ళ దంపతులకు వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించి అన్ని ఇప్పించి ఫోటోలు పెట్టి ట్విట్టర్ లో ఫోటో పెట్టారు, చాలా సాధారణంగా మేము వీడుకోలు పలుకుతున్నామని. అదే టీవీ5 ఛానల్ 2 రోజుల క్రితం ఒక డిబేట్ పెట్టింది, అసలు ఈ రోజు కొండ మీద ఏం జరుగుతోంది, కొండ మీద అనకొండలు తిష్ట వేసాయా అని. ఇదే టీవీ5 లో మూర్తి నిర్వహించిన వద్దులండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మనం ఆ మాట నాకు మాట్లాడటం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ లేకుండా సబ్ స్టాండర్డ్గా పద్ధతి పాడు లేకుండా వాళ్ళు చేసే మనం ఆ పదం వాడవచ్చు వాడకూడదు, ఆ వాగుడంతా మనం ఎందుకు రిఫర్ చేయటం, వాళ్ళకి క్రెడిబిలిటీ ఇవ్వటం ఎందుకు? మనం పద్ధతిగా మాట్లాడుకుందాం, పద్ధతిగా విశ్లేషిద్దాం, ఎవరు తప్పుంటే వాళ్ళదని చెప్పొచ్చడంలో అభ్యంతరం లేదు. కానీ బట్ పచ్చి అబద్ధాలు వాళ్ళే తెలుగుదేశం కంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అప్పుడప్పుడు నేనైతే చూడను, ఈ సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా, అవి చూసి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏంది వీళ్ళు జర్నలిస్టులా లేకపోతే ఇక అంతకంటే మనం వద్దులేండి, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్.
అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొమ్మినేని గారు ఇక్కడ ఆ డిబేట్ గురించి కాదు ప్రస్తావన, ఎలా ఉంది పరిస్థితి అనడానికి. అనిల్ సింఘాల్ని కుట్రపూరితంగా కుట్ర చేసి అక్కడి నుండి బదిలీ చేయించారని బిఆర్ నాయుడు గారి ఛానల్, మరొక ఛానల్ అయితే ప్రస్తావించాల్సిన అవసరం లేదు, బిఆర్ నాయుడు గారి ఛానల్ అనిల్ సింఘాల్ని కుట్రపూరితంగా బదిలీ చేశారు అని మొన్న మాట్లాడుతోంది. అంటే ఈ ప్రభుత్వంలో కుట్రలు జరుగుతున్నాయా? పైగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయ్యే అర్హత ఉన్న ఒకే ఒక్క అధికారి అనిల్ సింఘాలు, ఆయన రేపు పొద్దున దేశం మొత్తం ఇదంతా చెప్తారు అని కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో అక్కడేమో మంత్రులేమో ఆయన నేరస్తుడు సింఘాల్ అంటారు, బిఆర్ నాయుడు గారేమో ఆయన ఛానల్ ఏమో లేదు ఆయన మంచి వ్యక్తి కుట్ర చేసి తప్పించారన్నారు. కొండ మీద అనకొండలు తిష్ట వేశాయని బిఆర్ నాయుడు గారి సొంత ఛానలే చెప్తోంది ఈ రోజు. అంటే ఏంటి, ఏం జరుగుతోంది? దీన్ని కదా పరిశీలన చేయాల్సింది, ఇది చేయడం లేదు. సింపుల్ గా సత్యకుమార్ గారు ఏమంటారు, ఆ బోలే బాబా అని తెచ్చిన అలీ బాబా ఎవరు చెప్పండి అంటారు. అంటే ఎంత అవాస్తవాన్ని తీసుకెళ్తున్నారు. బోలే బాబా అనేది అంతకుముందు హర్ష డైరీ పేరుతో 2018లోనే ఎంటర్ అయింది. అది ఎంటర్ అవడానికి గేట్లు తెరిచిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అక్కడికి ఒక బృందం వెళ్లి అసలు ఆ పాల సేకరణ సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా రోజుకు 1,33,000 లీటర్ల పాలు 4,000 కిలోల నెయ్యిని ఇది తయారు చేయగలుగుతోందని చెప్పి దాన్ని ఎంటర్ చేసి తీసుకొని వస్తే అది వైసీపీ చూసుకోవాలంటున్నారు. నిన్న ఎవరు, మన పయావుల కేశవ్ గారు 2018లో ఆ కంపెనీ ఎంటర్ అయితే తప్పుడు సర్టిఫికేట్లతో వైసీపీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ సప్లైని పర్యవేక్షించుకోవాల్సింది వైసీపీనే కదండి, మాకే సంబంధం అని మంత్రి గారు అంటారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో కల్తీ వేస్తే దానికి కూడా మళ్ళీ వైసీపీనే కారణం అంటారు. అంటే ఎక్కడా కూడా ఒక లైన్ మీద నిలబడటం లేదు. పైగా ఇప్పుడు ఏంటి, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, ఇది అదే జరిగితే ఇంకా దుర్మార్గం అని చెప్పాలి. మొత్తం అక్కడ ఉన్న అర్చకుల మీద, పోర్టు కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. మీరు చెప్పాలి బయటకు వచ్చి, అవును వైసీపీ హయాంలో లడ్డు తయారు చేసేటప్పుడు అది బ్యాడ్ స్మెల్ వచ్చేది, వెంటనే పాడైపోయేది, ఇలాంటివన్నీ మీరు చెప్పాలి అని చెప్పి విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇది ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది అంటే, తాము చేసిన లైన్ కి రాజకీయంగా వాడుకోవడం కోసం, జంతువులకు కలిసిందని నిరూపించడం కోసం రకరకాల మార్గాల్ని అనుసరిస్తూ ఉన్నారు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు సింపుల్ గా విషయం చెప్పారు, దీనికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు. 2018 ఆగస్టులో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టిన్నుల ద్వారా ప్రత్యేకంగా అత్యంత సువాసన ఉండే ఆవు నెయ్యి టెండర్లను పిలిచారు. రోజుకు 975 కేజీలు. దాన్ని ఎందుకు, దాంట్లో బాగా టెండర్ల నోటిఫికేషన్ లో క్లియర్ గా రాశారు. ఆ నెయ్యిని ఎందుకు వాడబోతున్నారు అంటే, లడ్డు తయారు చేసిన తర్వాత ఉండలుగా మార్చేటప్పుడు అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు అప్పుడు మంచి ఫ్లేవర్ కోసం, మంచి సువాసన రావడం కోసం ఆ నెయ్యిని అద్దాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా టిన్నుల ద్వారా కొనుగోలు చేయాలి అనేది సారాంశం. భూమన కరుణాకర్ రెడ్డి గారు సింపుల్ గా ప్రశ్నించారు, మీరు మొత్తం లడ్డుల తయారీలో వాడిన నెయ్యి అంతా స్వచ్ఛమైనది, మంచి ఆవు నెయ్యి అయితే మీరు మళ్ళా ప్రత్యేకంగా లడ్డుల్ని ఉంటలుగా మార్చేటప్పుడు వాసన రావడం కోసం ఈ నెయ్యిని ఎందుకు తెచ్చారు అంటే, ఆ నెయ్యితో వాసన రాదని, ఆ నెయ్యి కల్తీ కాబట్టి వాసన కోసం భక్తుల్ని మభ్య పెట్టడం కోసం మీరు ఈ నెయ్యిని తెచ్చారు ప్రత్యేకంగా. అంటే కేవలం వాసన కోసం మాత్రమే స్వచ్ఛమైన నెయ్యి వాడారు, లడ్డూల తయారీకి దుర్మార్గంగా కల్తీ నెయ్యి వాడారని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. 2018లో ఆ టెండర్ నోటిఫికేషన్ లో చెప్పారు మరి వివరంగా, లడ్డూల్ని డ్రెస్సింగ్ చేసే క్రమంలో దీన్ని వాడదాం ఈ నెయ్యిని అని. మరి ఎందుకు చేశారు ఇవన్నీ? ఇన్ని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా దాడి చేస్తుంది. తిట్టు తెలిసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ హయాంలోనే అప్పుడు 2018లో జరిగింది, ఈ తర్వాత కూడా జరిగింది. అన్నింటికి మించి 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యి అయితే దాంతో లడ్డూలు ఎలా తయారు చేయించారు, దీని వరకు కూడా సమాధానం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కల్తీ జరిగిందని చెప్పారో ఆ 4 ట్యాంకర్తో లడ్డు అన్నిటి మీద మాట చెప్పండి. బజార్ కేడ్చను అంటూ ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు కంటిన్యూ అవుతున్నట్టున్నాయి కదా. ఆ ఫ్లెక్సీలు తీయండి అని వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప పోలీసులు ఆ ఫ్లెక్సీలు కాపలాగా ఎందుకుంటున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఇది మహాపచారం కింద రాదా? మరి గతంలో రఫ్ అని బోర్డు పెడితేనే, ఎవరో అమాయకుడు పెడితేనే అతన్ని హింసించడం, లేకపోతే అరెస్ట్ చేసి దాని వెనకాల ఎవరున్నారు అని పెద్ద చరిత్ర లాగాలని ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాటి కాపలా ఉండటం ఏంటి? చంద్రబాబు గారు ఇంత పెద్ద సీనియర్ నాయకుడు ఇట్లాంటి దిక్మాల ఫ్లెక్సీలు పెట్టించడం ఏమిటి? ఆయన లేకపోతే ఆయన కుమారుడా? ఎవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. జనం అంతానేమో ఇప్పుడు ఈయన చేతిలో ఏమి పవర్ లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నా కూడా ఆయన సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీ దృష్టికి తీసుకొస్తానండి. ఈయన చంద్రబాబు గారి కమిటీలు ఏదో తమాషాగా ఉంటాయి. ఉదాహరణకి మీకు గుర్తుండే ఉంటుంది, రంగనాథ్ గారికి బాగా తెలిసి ఉండాలి,
బీసీ కమిషన్ ఒకటి వేశారు అప్పుడు కాపుల రిజర్వేషన్ ఇష్యూ వచ్చినప్పుడు. అప్పుడు కాపుల రిజర్వేషన్కి సంబంధించిన ఆ కమిటీ చైర్మన్ మంజునాథ్ గారు అనుకుంటా, ఆయన ఏదో డిఫరెంట్ రిపోర్ట్ ఇస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు ఆయన పక్కనే దోసేసి ఇద్దరు ముగ్గురు ఆ కమిషన్ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళతో రిపోర్ట్ చేయించి అసెంబ్లీలో పెట్టేశారు, ఇదే అసలు రిపోర్ట్ అని. సో అట్లా ఉంటుంది. అంతేకాదు గోదావరి పుష్కరాల్లో 29 చనిపోతే ఒక ఆయన పెట్టి అసలు ఆయన చంద్రబాబు గారు తప్పే లేదని వచ్చేసింది ఆయన. అప్పుడు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళంతా నెత్తి నోరు కొట్టున్నారు, ఇదేం కమిషన్ ఇదేం రిపోర్ట్ అని. ఇదే కాదు, అంతకుముందు రిటైర్డ్ ఒక ఆయన జడ్జి ఉండేవారు, ఏ ఇష్యూ వచ్చినా ఆయన పెడుతుండేవాళ్ళు. ఇట్లా ఈ కమిటీలు వేయటంలో ఏమాట కాబట్టి చంద్రబాబు గారి నేర్పరితనం అయితే మనం చూడవచ్చు. ఇప్పుడేం కొత్త కమిటీ ఎవరితో వేస్తారో అధికారులు అన్నారు, మరి ఇంకెవరినైనా వేస్తారో ఏమో తెలియదు, కానీ ఊరికే రెఫర్ చేస్తున్నాను మీ దృష్టికి, మీకు కూడా తెలిసే ఉంటాయి ఈ కమిటీల వ్యవహారం చంద్రబాబు గారి గవర్నమెంట్లో. సింపుల్ సార్, అందరూ ఒక రాజీకి వచ్చేసి సరే ఎలాగో వీళ్ళు వదిలేలా లేరు, అనవసరంగా వెంకటేశ్వర స్వామిని ఎందుకు మనం తిట్టేకి లాగడం అని వైసీపీ వాళ్ళు అందరూ ఒక నిర్ధారణకు వచ్చేసి సరే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి పేర్లు పెట్టుకొని మీరు ఏదో కమిటీ పేరుతో రాసుకొని ప్రచారం చేసుకోండి అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన తర్వాత కూడా ఆ సిట్టు మీద నమ్మకం లేదని సొంత కమిషన్ వేసుకుంటున్నారంటే దాని అభిప్రాయం చెల్లుతుందా అన్నది ఇప్పుడు సమస్య. సుప్రీంకోర్టుకి ఇంకా అసలు రిపోర్టే వెళ్ళినట్లేదు కదా, వెళ్ళిందా, వెళ్తే వాళ్ళు ఇంకా ఏసీబీ కోర్టే ఓపెన్ చేయలేదని మొన్న వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఇది చెల్లుతుందా అంటే చాలామంది న్యాయ నిపుణులు చల్లదు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఇదేమి కమిటీ అని అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా నిందించడమే, సుప్రీంకోర్టును కూడా అనుమానించడం. ఎందుకంటే సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారంటే వీళ్ళు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంది మేమే సుప్రీమో ఇంకేం లేదు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి ఎవరెవరు వెళ్తారు కొమ్మినేని గారు, దీని మీద వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయోగం ఫస్ట్ లోనే చేశారు, చేసుకుంటేనే వైసీపీ వాళ్ళు వెళ్ళారు. అమ్మో ఇదంతా ఇది నిరికించడానికి చేస్తున్నారు. కాదండి, కోట్లాది మంది హిందువులు భక్తులు నమ్మేటువంటి తిరుమల మీద వచ్చిందని సంతోషపడకుండా ఇంకా 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 దుష్ప్రచారం చేయటం, ఫ్లెక్సీలు కనిపించడం ద్వారానే ఈయన బజార్కి ఇడుస్తున్నట్లు అర్థం అవట్లేదా? జగన్ గారి ఫోటో ఇంకోటి పెట్టేసి పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ గారి మీద దాడి కాదు కదా, తిరుమల మీద కదా దాడి, తిరుమల లడ్డు మీద కదా దాడి చేస్తోంది చంద్రబాబు గారు, ఇప్పుడు బొమ్మన గారు వీళ్ళందరూ చెప్తున్నది. సో హిందూ మతం మీద దాడి చేస్తూ మళ్ళీ హిందూ మతోద్ధారకుల్లాగా చెబుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, అసలు అడిగే అవకాశం ఇవ్వకుండా ఆయన అలిగి వెళ్ళిపోయాడంట. ఇది అయోధ్యలో లడ్డూలు కల్తీ అని ఎట్లా చెప్పారని జనసేన నాయకులు అడగాలి కదా, అడిగే టైం కూడా ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. సో ఈ పరిణామాలు ఇట్లా సాగుతున్నాయి. ఇక మళ్ళీ ఒకసారి యానాదయ్య గారిని అడుగుతాం. యానాదయ్య గారు చెప్పండి, పార్థసారథి గారు చాలా అమాయకుడినని చెప్తున్నారు, వాళ్ళకి సంబంధం లేకుండా జరిగిందని చెబుతున్నారు. అప్పట్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారేమో ఫ్లేవర్ కూడా కలిపారు తెలుగుదేశం హయాంలోనే, ఆయన తీసుకొచ్చారు. చంద్రబాబు గారు చేసేటువంటి కొత్త ప్రయోగం తిరుమల స్వామిని, తిరుమల లడ్డూని ఇంకా అపచారం చేసినట్లా, బజార్కి ఇడిచినట్లా కాదా? ఒక మాజీ టీటీడీ బోర్డు సభ్యుడిగా పార్థసారథి గారు కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి, మీకు ప్యానల్ పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పు అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది, అబద్ధము. ఆ రోజు బుడమేరు వరద నుంచి తప్పించుకునే దానికోసం ఏదో ఒకటి నిందేసి తప్పించాలని చేశాడు అనేది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సిట్ ఇచ్చినటువంటి తీర్పు వల్ల బయటపడిపోయింది. ఈ రోజు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ తప్పును కప్పిపుచ్చుకోవాలా? ఎందుకంటే సాక్షాత్ సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదికనే తప్పుబట్టి ఆ సుప్రీంకోర్టు ఎవరిపైన వేసి చంద్రబాబు నాయుడు గారి మాట పైనే ఇది వేసింది, సిట్ వేసింది. మరి ఆ సిట్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు పిలుచుకొచ్చి నిన్న 3 గంటల సేపు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారంటేనే దాంట్లో తప్పు ఉందని తెలిపింది. రెండోది ఏంటంటే ఇద్దరు ఈవోలు తప్పించారు. ఒకటి ఈయన చెప్పింది చెప్పలేదన్నటువంటి ఆ రోజు ఈవోని తప్పించారు. నిన్నటి వరకు ఉన్నటువంటి ఈవోని తప్పించింది కాక సాక్షాత్ సీఎంఓలో పనిచేసే వ్యక్తిని రవిచంద్రన్, సీఎంఓలో ఆయన దగ్గర పనిచేసేటువంటి సెక్రటరీని ఇప్పుడు టీటీడీ ఆయనకు అప్పచెప్పేశారు. టీటీడీ వ్యవస్థ అనేది ప్రభుత్వాలకు కానీ దేనికి సంబంధించినట్టు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అయితే ఈ రోజు ఆయన చెప్పినటువంటి తప్పుడు నివేదిక, తప్పుడు మాటను ఒప్పు చేసుకునే దానికోసం పడేటటువంటి పాటల కోసము టీటీడీలో ఈవోను కూడా ఆయనే తీసుకొచ్చేసి వాళ్ళ సీఎంఓలో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఈరోజు కేవలం లడ్డూలో కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు కల్తీ జరగలేదని తేలడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ఆ భగవంతుని భక్తులందరూ కూడా అబ్బా మేము కల్తీ లడ్డు తినలేదు, కల్తీ జరగలేదని అనేది ఈయనకెందుకు ఇంత బాధ? రాజకీయాలు ఇంకా లేవా? వేరే రాజకీయం చేయండి.
ఇంత భగవంతుని లడ్డూని ఈ రోజు కల్తీ లేదని తేలినటువంటి దానిపైన మీరు మాట్లాడిన ఒకే ఒక మాట ఎన్నిక తీసుకుని అయ్యా ఆ నివేదిక ఏదో వచ్చింటే నేను మాట్లాడినాను, భగవంతుడు క్షమించండి అని ఒక మాట అంటే పోయేదానికి ఇదేం లేదు. ఈ రోజు ఎన్నికల వరకు దీన్ని లాగాల అంటే వాళ్ళు వేసిన కమిటీ అదేమి దానికి ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎల్లో మీడియా, ఈ తప్పుడు మీడియా, వీళ్ళ నోర్లు, వీళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎన్నికల వరకు మేము తప్పు చేయలేదు, కల్తీ జరిగింది అంటే ఏంది ఎట్టబోతున్నారు? దేవుడి మీద రాజకీయమా? దేవుడు ఆ భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలనేది చాలా దుర్మార్గమైనది. ఇప్పుడు తేలిపోయింది లేదని నువ్వు ఎన్ని సిట్టు కమిటీలు వేసినా, ఎన్ని కమిటీలు వేసినా, మంత్రులు వేసినా, వీళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలకు తేలిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ జరగలేదనేది. ఆ కల్తీ బోలే బాబా వెనక ఏ బాబా ఉన్నారో, చంద్రబాబు ఉన్నారో అందరికీ తెలిసిపోయింది. ఈ రోజు వీళ్ళు ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం. ఇంకోటి పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు, గతంలో మంత్రి చేసిన మంత్రి, ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని బోర్డులో పెట్టారు. ఆయన ఒక శాసనసభ్యుడు కూడా అప్పుడు బోర్డులో ఉన్నప్పుడు, ఆయన పర్చేజ్ కమిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్చేజ్ చేసే ప్రతి వస్తువు కొనుగోలులో వాళ్ళ పర్మిషన్ ఉంటుంది, వాళ్ళ సంతకాలు పెట్టాల్సిందే, ఏ కంపెనీ తీసుకుని చేసుకునే. అది బోర్డులో ఉన్నటువంటి ఆనవాయితీ పర్చేజ్ కమిటీ సపరేట్ గా మీటింగ్ ఏ కమిటీ ఆ కమిటీ మీటింగ్ జరుగుతుంది, దాంట్లో డిస్కస్ జరుగుతుంది. నిజంగా కల్తీ జరిగిందన్నప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు అంత పెద్ద మనిషివి, ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంత్రిగా చేసినటువంటి వ్యక్తివి, భగవంతుడి భక్తుని చెప్తున్నావు, నువ్వు ఆ రోజు సంతకం పెట్టుకోవడం బయటికి రావాలి. లేదా ఆ భగవంతుడికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత దౌర్జన్యం జరుగుతున్నప్పుడు రిజైన్ చేసి బయటికి రావాలి, నాకు బోర్డు నెంబర్ వద్దబ్బా అని బయటికి రావాల్సినటువంటి వదిలేసి ఆ రోజు ఏమీ జరగలేదని తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేటటువంటి మాటలు మాట్లాడడం తప్ప ఈ తప్పుడు సమాచారం మాట్లాడి వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గర దోషులుగా నిలబడడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకొక విషయం కూడా ఈ రోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు చేయకుండా దేవుడిని ఇప్పటికైనా వదిలేయండి. ఎందుకంటే లడ్డూలో కల్తీ జరగలేదని తేలిపోయింది. సుప్రీంకోర్టు వేసినటువంటి అదే సుప్రీంకోర్టు వేసినట్టు సిట్టు గాక చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ ఏంటి ఈ వరకు కల్తీ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భగవంతుడి భక్తులు మనోవేదకు గురి చేసేటటువంటి ప్రమాదం జరిగే పరిస్థితిలో ఆ భగవంతుడే మన వైవి సుబ్బారెడ్డి గారి మీద కూర్చొని వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుపోయి ఆ సుప్రీంకోర్టులో వేయడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దేవుని కనీసం లడ్డు టెస్ట్ కూడా చేయకుండా లడ్డూలో కల్తీ జరిగిందంటారు. అది కూడా కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి భగవంతునికి పెట్టే నైవేద్యంలో పెట్టారంటారు. చంద్రబాబు నాయుడు మీకు ఏమన్నా తలకాయ పనిచేస్తుందా? నైవేద్యము గతంలో అటువంటి నెయ్యిలతో నైవేద్యం పెట్టింది మీ ప్రభుత్వంలో. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత భగవంతుని నైవేద్యం కోసం సపరేట్ గా ఒక గోశాలను ఏర్పాటు చేసి 500-600 ఆవులు తెచ్చి ఆ ఆవులు ఇచ్చే పాలతో తీసేటటువంటి వెన్నతో సపరేట్ గా తయారు చేసేటువంటి నెయ్యితో భగవంతుని పెట్టే ప్రసాదాలు అన్ని కూడా తిరుమలలో గోశాలలో తయారు చేసే వచ్చేటటువంటి నెయ్యితో పెట్టేటివి. మరి దాన్ని భగవంతుని పెట్టే ప్రసాదంలో కూడా కల్తీ జరిగిపోయింది. ఇనుముల కొవ్వు నలిసింది, పన్ను కొవ్వు నలిసింది, చేపల కొవ్వు. ఎంత భగవంతుని గురించి మాట్లాడతారు మీరు? ఎందుకు అసలు ఇప్పటికి కూడా వదిలేండి, చంపలేసుకోండి. ఇప్పటికి కూడా భగవంతుని రాజకీయాలకి భగవంతుని ఎంతో పవిత్రమైనటువంటి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయాలనేటటువంటి పవిత్రతలనే కాదు ఆ దేవుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనే దాని ద్వారా రాజకీయం. ఎందుకంటే అది అట్లా నడుస్తూ ఉంటే మేము చేసే కుంభకోణాలు కానీ, మేము చేసే అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ పోతా ఉంటాం. లక్షల కోట్ల అప్పు తెచ్చి మొత్తం మేము మింగేసినా గానీ ఇది ఒక్కటే ఎలక్షన్ వరకు లాగేయాలనేటువంటి దుర్బుద్ధితో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నేను ఒక్కటే ఈ సందర్భంగా కరెక్ట్ గా యానాది గారు మీరు కరెక్ట్ గా చెప్పారు అనుకోవాలి. ఎందుకంటే ఓ పక్క విశాఖపట్నంలో 5,000 కోట్ల భూమి దారాదత్తం చేయటం మీద గొడవ అవుతుంటే ఆయన 5,000 కోట్లు ఉండదు 1,000 కోట్లు అని చెప్పాడు ఆయన ఎంపీ భరత్ గారు. సో ఇప్పుడు ఆ ఇష్యూని అంటే ఒప్పేసుకున్నట్లే ఆ కబ్జా చేసిన దాన్ని రెగ్యులరైజ్ చేసేసుకుంటున్నారు, ఉత్తపుణ్యానికి ఇచ్చేస్తున్నారని. ఆ 1,000 కోట్ల భూమి వ్యవహారం పక్కకు పోయింది. అప్పులు ఇప్పుడు మీరు రెఫర్ చేసినట్టు అప్పుల వ్యవహారం పక్కకు పోయింది. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు అనేక స్కామ్లు చెప్తున్నారు, అవన్నీ పక్కకు పోయింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు పోయినాయి. అన్నిటి మించి నిన్న కేబినెట్ లో ఈ లడ్డు ప్రస్తావన తీసుకొచ్చి అది పత్రం పంపించారు. అంటే నేను ఒకటే మీ ద్వారా కోరేది ఏంటంటే సాక్షి ద్వారా ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కోట్లాది మంది భక్తుల తరపున ఒక మాజీ బోర్డు మెంబర్ గా ఈ ప్రపంచం భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యపురుషులైనటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుని యొక్క పవిత్రతను ప్రతిష్టను ప్రచారకులైనటువంటి
ఈ దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా ఆ భగవంతుని తరపున బయటికి రావాల్సినటువంటి పరిణామం ఏర్పడింది. భగవంతుడిపై రాజకీయాలు, భగవంతుడిపై చేసే రాజకీయాలు ఇప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి ఉండదులేండి. రెడ్ బుక్ ఒక ఉంది కదా అరాచక శక్తి, దానికి భయపడే కాదుగా. మామూలుగా స్వామీజీలు వాళ్ళంతా అంతా బయలుదేరేవాళ్ళు కదా, వాళ్ళని అయితే మేనేజ్ లేదంటే రెడ్ బుక్ భయపడతా ఉండాలి, అంతకు తప్పితే ఇంకేముంటుంది. ఎందుకంటే మేము పాలనలో ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 60 మంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులందరూ 3 రోజులు సదస్సు జరిపి ఆ దేవదేవుడి యొక్క ప్రచారం గానీ, ఆ దేవదేవుడి దగ్గర కైంకర్యాలు గానీ ఇవన్నీ ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకోవాలి భగవంతుడికి అనేటటువంటి జరిపినటువంటి పరిస్థితి మేము. అందుకనే చాలా మంది సలహాదారులు కూడా ఉన్నారు పీఠాధిపతులు మఠాధిపతులు. ఇప్పుడు ఆ దేవుని భగవంతుని, ఎందుకంటే సిట్టు ఇచ్చేసింది భగవంతుని లడ్డీలో కల్తీ లేదని. ఇంకా రాజకీయాలు కావాలంటే మా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారి పైన కేసులు పెట్టుకునేదానికి కేసులకు భయపడే పరిస్థితి లేదు. వేరే విధంగా ప్రయత్నం చేసుకోమని చెప్తాను. రాజకీయాలు చేయండి, భగవంతుణ్ణి ఇప్పటికైనా భగవంతుని వదిలేయండి. లేదా సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చెప్పిన ఒక మాటలో సుప్రీంకోర్టు ఈ పరిణామాన్ని ఎట్లా తీసుకుంటుంది? పోటీగా ఇంకో కమిటీ వేసినట్లు అనుకుంటుందా, పర్వాలేదు వేసుకోండి అంటదా? లేదు, ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఎందుకంటే సుప్రీంకోర్టు పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపాలనేటువంటి ఈ దుర్మార్గాన్ని సుప్రీంకోర్టు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసినటువంటి దానిపైన కేబినెట్ మళ్ళా ఇంకో కమిటీ వేయడం అనేటటువంటి దుర్మార్గం అయితే వేసి అబాసుపాలు చేయాలి, భగవంతుని యొక్క ప్రసాదాన్ని అబాసుపాలు చేయాలి, అపవిత్రత చేయాలనేటువంటి ఈ కుట్రను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోవాలి. తీసుకొని దీనిపైన వెంటనే దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొకసారి ఎవరు కూడా ఈ భగవంతుల లడ్డూలో కల్తీ నిరాధారంగా కల్తీ జరిగిందని కానీ, ఈ బ్యానర్లు కట్టి ప్రచారం చేయడం కానీ వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. లేదంటే భగవంతుడు చూస్తూనే ఉంటాడు, ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు. ఎవరైనా తప్పులు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పటికైనా కానీ భగవంతుడి ప్రసాదాల పైన తప్పుడు ప్రచారం మానేసి ఈ బ్యానర్లు కట్టడం ఏమీ లేకుండా రాజకీయంగా కేసులు పెట్టుకునే బ్యానర్లే కట్టరు కదా, కట్టిన తర్వాత పోలీసులు కూడా కాపలా పెట్టి మరి ఆ బ్యానర్లు మెయింటైన్ చేస్తారంటే దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? దేవుడి మీద నమ్మకం ఉందా? లడ్డూ ప్రసాదం మీద ప్రపంచం అంతా కూడా భక్తితో చూసే లడ్డూ ప్రసాదాన్ని ఈ రకంగా బదనాం చేయడం కరెక్టా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకుని ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి ఏం పట్టట్లేదనే కదా దాని అర్థం. మీ కోరిక తప్ప అవుతానే కాదు. రైట్, పచ్చ కండవాళ్ళు వేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు అయితే పవన్ కళ్యాణ్ గారు 400 రూపాయలకి కిలో నువ్వుల నూనె కూడా రాదని టీటీడీకి ఆవు నెయ్యి ఎలా వచ్చిందని అడిగారట. దాని మీద సోషల్ మీడియాలో ఒక ఆయన పెట్టారు. 2014 నుంచి మీరు మద్దతు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కిలో ఆవు నెయ్యి 275 రూపాయలకే కొనదట. మరి ఇది కరెక్ట్ అయితే మాత్రం మరి దానికి కూడా సమానం చెప్పాలి. అందుకే భూమన్ గారు అడుగుతున్నారు, 2014-19 మధ్య కల్తీ జరిగిందా లేదా అన్నదాన్ని తేల్చండి, అది ఆ ఇష్యూని ఎందుకు టేకప్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ పనిగట్టుకుని మీ హయాంలో జరిగిందాన్ని మాకెందుకు పునుగుతున్నారని ఆయన అడుగుతున్నారు. రైట్, వెంకట్ గారు ఒకరు లైన్ ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మరి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మన ఇక్కడ డిబేట్ లో క్వాలిటీ ఉండాలండి. ఏమిటంటే ఇది సబ్జుడైజ్డ్ మ్యాటర్ అండి, ఇది సుప్రీం కోర్టు పర్వ్యూలో ఉన్న మ్యాటర్ కాదండి బాబు. మీరు అనాల్సింది చంద్రబాబు గారినో లేకపోతే వాళ్ళు కేబినెట్ వాళ్ళు డిస్కస్ చేసిందని ఇంటరప్ట్ చేయకండి, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. కాదు, ఇది సబ్జుడైజ్డ్ మ్యాటర్ అండి. ఎవరు మేము రాసామా? వినండి, పేపర్లో ఏమొచ్చింది? మీరు కాదు నేను చెప్పేది, మీరు దయచేసి వినండి. ఏం చెప్పబోతున్నామో మీరు ఇంటరప్ట్ ఎందుకు చేస్తారు? చేయాలి కదా, అవసరమైనప్పుడు నేను తప్పు మాట్లాడలేదు కదా, దూషించలేదు కదా మీరు అనుకున్నట్టుగా. ప్లీజ్ ఇప్పుడు ఇది ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నటువంటిది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారండి. ఇది మొత్తం క్యాబినెట్ ని లోపలయ్యారండి. ఎవరికి అర్హత లేదండి. ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. కాబట్టి ఇందులో మీరు డైరెక్ట్ గా మాట్లాడేది సుప్రీం కోర్టు వైపు నుంచే మాట్లాడేది కానీ వేరే చంద్రబాబు నాయుడికి ఇదే పని ఏమీ లేదు. గోబల్స్ మ్యాన్ అంతకంటే వేరే ఏం చేయలేదు. ఇటువంటి పిచ్చి ప్రచారాలు చేయడం ఏమిటండి?
చాలా మనిషి బాధ నమ్మ- అనిపిస్తుంది కదా నమ్మకంతో ఆడుకుంటాడా? మీ బోటి భక్తులకి బాధ అనిపిస్తుంది కదా. పైగా అయితే ఇట్లాంటి రాజకీయ- రిపోర్ట్ వచ్చినది సంతోషించాలి, జంతుకోవు లేదని చెప్పినందుకు సంతోషించకపోగా ఇంకా దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పైగా నేను భక్తుడిని ఇదని చెప్తుంటారు ఆయన. మరి ఏం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సారీ, నేను నా ఉద్దేశం ఏంటంటే డిబేట్లో ప్రస్తావించొద్దన్నారు అనుకుని అన్నాను తప్పితే నాకేం వేరే ఉద్దేశం కాదు. నేను ప్రస్తావిస్తున్నది క్యాబినెట్ ఇష్యూ మీద అనేది నా ఉద్దేశం. మీరు కూడా అదే ఉద్దేశంతో అన్నారు, సంతోషం. రైట్, అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీకు ప్యానల్ లో పెద్దలకి అట్లాగే సాక్షి మాట్లాడండి. సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టేట్మెంట్ చూసినప్పుడు నేను ఇక దీన్ని బజార్కి లాగదలుచుకోలేదు, వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవాళ యానిమల్ ఫ్యాట్ ఏదైతే కలవలేదు అనే ఒక నివేదిక వచ్చిన తర్వాత అట్లీస్ట్ దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి, సరే పెద్దవాడు ఆయన క్షమాపణ చెప్తాడా చెప్పడా అదంతా పక్కన పెట్టి, సరే దాన్ని అక్కడితో విషయాన్ని ఆపేసి వేరే అడల్ట్రేషన్ ఏదైనా జరుగుంటే తదనుగుణంగా చర్యలు తీసుకొని, తప్పు జరుగుంటే ఎవరు తప్పు చేశారు వాళ్ళపైన డెఫినెట్ గా కార్యాచరణ చేపట్టచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు క్రాస్ అయిపోయారు, లిమిట్స్ క్రాస్ అయిపోయారు సార్. అనకూడని మాటలన్నీ అనేశారు. అదేవిధంగా ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమో ఆయన 11 రోజుల పాటు దీక్షలు చేసి మెట్లు గడిగి నానాయాగి చేసి, అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏమంటే మనకు మంచి అవకాశం దొరికింది, దీన్ని అడ్డం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా స్వీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలరైజ్ చేసుకుందాం, దాదాపు 70-80% మన వైపు వచ్చేస్తారు, ఇక మనం దీన్ని పట్టుకొని 15 ఏళ్ళు రాజకీయం చేద్దాం చంద్రబాబు నాయుడుతో కూర్చొని అనే ఒక డ్రీమ్ ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన తర్వాత అదంతా బూమరాంగ్ అయ్యి మీరు నానా చెత్త మాట్లాడారు, అలా జరగలేదు, యానిమల్ ఫ్యాట్ దాంట్లో లేదు అని నివేదిక వచ్చిన తర్వాత ఇవాళ అది బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఏం చేయాలి అనే ఒక డోలాయమాన స్థితిలో ఇవాళ సుప్రీం కోర్టు సిట్టేసి ఆ నివేదిక సుప్రీం కోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ ఏమొస్తాయో మనకి ఇంకా తెలియని పక్షంలో మళ్ళా కొత్త ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము ఎంక్వైరీ చేపిస్తాం అని మాట్లాడడం ఏ రకంగా సమంజసం అవుతుంది? అంటే వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసంగా చేస్తున్న ఒక ప్రయత్నంగా ఇది కనపడుతుందా కనపడలేదా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం కొమ్మినేని గారు. సరే, ఏది ఏమైనప్పటికీ దీన్ని ఇక మీరు బ్యానర్లు పోస్టర్లు వేసి బజార్కి ఈడ్చి మీ మాటల వల్లే కదా ఇది పడింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మాట్లాడడం వల్ల, పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకొని సనాతన వేషం వేయటం వల్ల, రూపాయి పేమెంట్ కి 10 రూపాయలు యాక్షన్ చేయటం వల్ల అందుకు కదా ఇది బజార్ను పడింది. లేకపోతే పరమ పవిత్రమైన ప్రసాదం ఇవాళ బజారుకు రావాల్సిన అవసరం ఏముంది? భగవంతుడి గురించి ఇంతమంది మనం చర్చించాల్సిన అవసరం ఏముంది? సో దయచేసి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. దీని నివేదికను సుప్రీంకోర్టు తీసుకొని వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారో ఆ జడ్జిమెంట్ అనుకూలంగా అందరం ఉందాం అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొమ్మినేని గారు మీ ద్వారా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా సార్, ఒక్క నిమిషం సార్, సంక్షిప్తం దీనికి సంబంధం లేకపోయినా నిన్నటి ట్రేడ్ డీల్ అమెరికన్ ట్రేడ్ డీల్ విషయం కూడా ఒక మాట చెప్పదలుచుకున్నారు. నిన్న పీయూష్ గోయల్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, ఆయన ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మన విషయాన్ని ట్రంప్ ప్రకటించడం ఏంటి, మనం కదా ప్రకటించాలన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమంటే, ఎస్ వాళ్ళు కదా టారిఫ్లు పెంచింది కాబట్టి టారిఫ్లు తగ్గించిన విషయం కూడా వాళ్ళే మాట్లాడాలి అని ఎవరు మన పీయూష్ గోయల్ గారు చెప్పినప్పుడు, సో ఆయన చెప్పిన ట్వీట్ మొత్తాన్ని ఆయన అథెంటికేట్ చేస్తున్నాడు. ఏది రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, వెనిజులా నుంచి ఆయిల్ కొనండి, ఈ రకమైన ట్వీట్ ఏదైతే అగ్రి ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏదైతే ట్వీట్ పెట్టాడో డొనాల్డ్ ట్రంప్, ఆ ట్వీట్ మొత్తాన్ని వాళ్ళు అథెంటికేట్ చేసినట్టు అయిపోయింది కదా, పీయూష్ గోయల్ మాట్లాడడం వల్ల ఎండార్స్ చేసినట్టు అయింది కదా. సో దీని వల్ల అతను వీళ్ళని చర్చలకు లాగాడు సార్. అదనపు టారిఫ్లు వేసి వీళ్ళని భయపెట్టి అతను వీళ్ళ చర్చలకు లాగి ఆ ఆదాని మీద ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే ఒక్క మాట సార్, ఒక మాట ఎప్సిన్ ఫైల్స్ కావచ్చు, ఇదేది బయటికి రాకుండా ఉండడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ట్రంప్ కి లొంగిపోయింది అనేది నేను అతను ఒప్పుకోవడం వల్ల మనకు అర్థం అవుతా ఉంది కొమ్మినేని గారు. రైట్, అయితే ఇంత బాగానే ఉంది సరే, మీ అభిప్రాయాలు చెప్పారు. కానీ మీ పార్టీలో తమాషాగా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి మిగతా పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఏమి సంబంధం లేకుండా ఉంటా ఉంది. ఆయనేమో చంద్రబాబు గారి తరఫున భజన చేసుకుంటూ తిరుగుతున్నారని భజనని, లేకపోతే ఇంకోటి ఆయన ఏం చెప్తే అది పార్టీ కార్యకర్తలేమో ఇది ఎక్కడ గొడవ, ఇది ఈ తన పెద్ద మనకెందుకు పులుగుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా తమాషాగా మీ షర్మిల గారితో ఒకసారి,
మిగతా కార్యకర్తలు నాయకులు అందరిది ఒక దారి. తమాషాగా ఉంది కదా వ్యవహారం. అంటే హేతుబద్ధత లేకుండా అందరిది ఒకటే దారి. అందరిది ఒకటే దారి అయితే షర్మిల గారు చంద్రబాబు గారిని ఒక మాట అంటున్నారా, జగన్ గారిని అంటున్నారు. తమాషాగా ఉంది. ప్రతిపక్షాన్ని తిడుతున్నారు కానీ అధికార పార్టీని ఏమని అంటున్నారు ఒక్క మాట. సరే ఫోన్లు మీ ఇబ్బంది మీది, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బట్ విషయం ఊరికే చెప్తా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకెవరు అది మీ ఇష్టం. అది చంద్రబాబు గారితో ఉన్న సంబంధాల రాహుల్ గాంధీ గారికి మీకు అవన్నీ వేరే విషయం. రైట్. జనార్దన్ గారు, పొనక జనార్దన్ రెడ్డి గారు లాయర్ ఉన్నారు, వారు మాట్లాడతారు. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం గారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నానండి. నిన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగిందండి. ఏదైతే ఈ తిరుపతి లడ్డు మీద ముందు కూడా ఒక వారం ముందు జరిగింది. తర్వాత నిన్న కూడా అదే జరిగింది. నేను అక్కడే ఉన్నాను ఆడ సెక్రటరియట్ లో. ఇప్పుడు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నటువంటి పయ్యావల కేశవరావు మాట్లాడుతూ కొంతమంది నేతల పేర్లు చెప్పి నేరస్తులు అని చెప్పాడండి. అది చాలా తప్పండి, చాలా ఆక్షేపణీయం. వాళ్ళు కేవలం అయితే గీత ఏదైనా అయితే నిందితులు కావాలి కానీ. అదే నేను కూడా మీరు చెప్పారు కదా, ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే అది మీరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నా సుప్రీంకోర్టు ఎట్లా డీల్ చేస్తుంది? సుప్రీంకోర్టు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందా లేక ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? చెప్తాను సార్, అది కూడా చెప్తాను. వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనవరం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ డిఫర్మేషన్ చేస్తే చాలు. ఎవరైతే కొంత నేతల పేర్లు చెప్పి ఆయన చాలా విధిగా మాట్లాడాడు. సుబ్బారెడ్డి గారు, సింగాల్ గారు, వీళ్ళందరూ అందరికీ చెప్పాడు. ఆయన అందరినీ నిందితులు అయితే గీతే నిందితులు కావాలి. 36 మంది సిట్లో ఉంటే ఎవరి పేర్లు లేవు, వాళ్ళెవరి పేర్లు లేవు, వాళ్ళకంటే ఉన్నతంగా చెప్తున్నారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ మా దృష్టిలో నేరస్తులు చెప్పారు. నేరస్తులు కాదండి, నేరస్తులు కోర్టు కన్విక్షన్. నాకు అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. టెక్నికల్ గా చెప్పారు. ఒక కేబినెట్ లో డిస్కస్ చేసి వచ్చి దాని డిసిషన్స్ బయట చెప్పేటప్పుడు అలా చెప్పడం అనేది అది అథెంటికేషన్ ఉంటుందండి. ప్రజల్ని కన్విన్స్ చేయడం. అందువల్ల ఖచ్చితంగా వ్యక్తిత్వ హననం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు క్రిమినల్ డిఫరెన్స్. మరి వాళ్ళు కదా సింగాల్ గారు వేస్తారా? సింగాల్ గారు రెండో కమిటీ గురించి కూడా మాట్లాడారండి. రెండో కమిటీ ఒకటి వేస్తున్నాం అని చెప్పి. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ లో ఏదైతే అక్టోబర్ 24 అక్టోబర్ అనుకుంటా, 24 అక్టోబర్ నాడు ఇచ్చినటువంటి ఒక డెసిషన్ లో 9వ పేరాలో క్లియర్ గా రాశారు. అత్యుత్తమైనటువంటి కమిటీ సిబిఐ డైరెక్టర్ అనేది అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ డైరెక్టర్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే అది ఫైనల్. ఇంకా వేరే కమిటీలు ఇన్వెస్టిగేషన్ కూడా. ఎందుకంటే క్లియర్ గా చెప్పింది, కోట్ల మంది హిందువుల మనోభావాల్ని పరిగణలో తీసుకొని మేము ఒక అత్యున్నతమైన కమిటీని వేస్తామంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇంకో కమిటీ అంతకంటే సుప్రీంకోర్టు కంటే అత్యున్నతమైనటువంటి కమిటీని వేయగలరా? వేస్తా ఉంటున్నారు కదా, నిన్న చెప్పారు కదా షార్ట్ టైం లో వెంటనే రిపోర్ట్ వచ్చేటట్టుగా చేస్తామని కేశవ్ గారు చెబుతున్నారు కదా. ఆ రిపోర్ట్ అడిగిన ప్రజలకు ఏమో నీళ్ళు నమ్మలేరు, ఈ కమిటీ మాత్రం వేస్తామని చెప్పారు. అది కేసులో వీలు కాదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా అత్యున్నతమైన న్యాయస్థానం. అంతకంటే పెద్ద న్యాయస్థానాలు ఇంక దేశంలో లేవండి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. సిబిఐ కంటే పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం దేశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అక్కడ క్లోజ్ అయింది కేసు. ఎవరైనా మళ్ళీ తలుపు తెరిస్తే మాత్రం వీళ్ళకి ముట్టికాయలు పడతాయండి. రైట్, థ్యాంక్ యూ. ఇంకా సిట్ నుంచి కూడా కొన్ని విషయాలండి. 3 సెకండ్ ఏంటిది సిట్ సిబిఐ సిట్ లో ఇచ్చినటువంటి చార్జ్ షీట్ లో ఈ అనిమల్ ఫ్యాట్ గురించి 3 చోట్ల ప్రస్తావించారండి. అది 35వ పేరాలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో 35వ పేరాలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దాని కన్ఫర్మేషన్ 2009 ఎన్ఆర్ఐడి అని ఒక సంస్థ ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఎలాంటి ఫ్యాట్ కంటెంట్స్ లేవు అని చెప్పి క్లియర్ గా సిబిఐ. అదే వాళ్ళకి ఇప్పుడు గొంతులు వెనక్కాయబడి ఇప్పుడు దీని మనోభావాన్ని మళ్ళీ ఇంకా రెచ్చగొట్టి అడ్వాంటేజ్ పొందాలని చెప్పి రాజకీయంగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఫ్యాట్ అంటే ఫ్యాట్ లోంచే కదా మామూలుగా ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఫ్యాట్ తీసి కాదు ఫ్యాట్ తీసిన తర్వాత పాలను అమ్ముతుంటారు. వాటి నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసి నెయ్యి ఇటువంటి అన్ని తయారు చేస్తారు. అయితే జంతు కొవ్వు కలిపిన ఫ్యాట్ లేదు అని అది తప్పు. మెటీరియల్ లేదని చెప్పి క్లియర్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా వాళ్ళు 209, 210 చార్జ్ షీట్ పేజీలో క్లియర్ గా శాంపుల్స్ లో ఎక్కడ ట్రేసెస్ లేవు అని చెప్పేసి. అదే వెన్న నుంచి తయారు చేస్తారు ఇదంతా కూడా. అది యాడెడ్ ఫ్యాట్స్ అని చెప్పడం ఏంటంటే కలిపారు
ఓకే అండి, థ్యాంక్ యూ. మీ షర్మిల గారిది ఒక దారి, మిగతా కార్యకర్తలు నాయకులు అందరిది ఒక దారి. తమాషాగా ఉంది కదా వ్యవహారం. అంటే హేతుబద్ధత లేకుండా అందరిది ఒకటే దారి. అందరిది ఒకటే దారి అయితే షర్మిల గారు చంద్రబాబు గారిని ఒక మాట అంటున్నారా, జగన్ గారిని అంటున్నారు. తమాషాగా ఉంది. ప్రతిపక్షాన్ని తిడుతున్నారు కానీ అధికార పార్టీని ఏమని అంటున్నారు ఒక్క మాట. సరే పోన్లీ, మీ ఇబ్బంది మీది, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బట్ విషయం ఊరికే చెప్తా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకెవరు అది మీ ఇష్టం. అది చంద్రబాబు గారితో ఉన్న సంబంధాల రాహుల్ గాంధీ గారికి మీకు అవన్నీ వేరే విషయం. రైట్. జనార్దన్ గారు, పొనక జనార్దన్ రెడ్డి గారు లాయర్ ఉన్నారు, వారు మాట్లాడతారు. నమస్కారం, మాట్లాడండి సార్. చెప్తాను. నమస్కారం గారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నానండి. నిన్న ఒక కేబినెట్ మీటింగ్ జరిగిందండి. ఏదైతే ఈ తిరుపతి లడ్డు మీద ముందు కూడా ఒక వారం ముందు జరిగింది. తర్వాత నిన్న కూడా అదే జరిగింది. నేను అక్కడే ఉన్నాను ఆడ సెక్రటరియట్ లో. ఇప్పుడు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నటువంటి పయ్యావుల కేశవరావు మాట్లాడుతూ కొంతమంది నేతల పేర్లు చెప్పి నేరస్తులు అని చెప్పాడండి. అది చాలా తప్పండి, చాలా ఆక్షేపణీయం. వాళ్ళు కేవలం అయితే గీత ఏదైనా అయితే నిందితులు కావాలి కానీ. అదే నేను కూడా మీరు చెప్పారు కదా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే అది మీరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నా సుప్రీంకోర్టు ఎట్లా డీల్ చేస్తుంది? సుప్రీంకోర్టు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందా, లేక ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? చెప్తాను సార్, అది కూడా చెప్తాను. వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనవరం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ డిఫర్మేషన్ చేస్తే చాలు. ఎవరైతే కొంత నేతల పేర్లు చెప్పి ఆయన చాలా విధిగా మాట్లాడాడు, నేరస్తులు సుబ్బారెడ్డి గారు, సింగాల్ గారు, వీళ్ళందరూ అందరికీ చెప్పాడు. ఆయన అందరినీ నిందితులు అయితే గీతే నిందితులు కావాలి. 36 మంది సిట్లో ఉంటే ఎవరి పేర్లు లేవు, వాళ్ళెవరి పేర్లు లేవు, వాళ్ళకంటే ఉన్నతంగా చెప్తున్నారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ మా దృష్టిలో నేరస్తులు చెప్పారు. నేరస్తులు కాదండి, నేరస్తులు కోర్టు కన్విక్షన్. నాకు అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. టెక్నికల్ గా చెప్పారు. ఒక కేబినెట్ లో డిస్కస్ చేసి వచ్చి దాని డిసిషన్స్ బయట చెప్పేటప్పుడు అలా చెప్పడం అనేది అది అథెంటికేషన్ ఉంటుందండి, ప్రజల్ని కన్విన్స్ చేయడం. అందువల్ల ఖచ్చితంగా వ్యక్తిత్వ హననం జరిగింది వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు క్రిమినల్ డిఫరెన్స్. మరి వాళ్ళు కదా సింగాల్ గారు వేస్తారా? సింగాల్ గారు రెండో కమిటీ గురించి కూడా మాట్లాడారండి. రెండో కమిటీ ఒకటి వేస్తున్నాం అని చెప్పి. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ లో ఏదైతే అక్టోబర్ 24 అక్టోబర్ అనుకుంటా, 24 అక్టోబర్ నాడు ఇచ్చినటువంటి ఒక డెసిషన్ లో 9వ పేరాలో క్లియర్ గా రాశారు. అత్యుత్తమైనటువంటి కమిటీ సిబిఐ అనేది, సిబిఐ డైరెక్టర్ అనేది అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ డైరెక్టర్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే అది ఫైనల్. ఇంకా వేరే కమిటీలు ఇన్వెస్టిగేషన్ కూడా, ఎందుకంటే క్లియర్ గా చెప్పింది, కోట్ల మంది హిందువుల మనోభావాల్ని పరిగణలో తీసుకొని మేము ఒక అత్యున్నతమైన కమిటీని వేస్తామంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇంకో కమిటీ అంతకంటే సుప్రీంకోర్టు కంటే అత్యున్నతమైనటువంటి కమిటీని వేయగలరా? వేస్తా ఉంటున్నారు కదా, నిన్న చెప్పారు కదా, షార్ట్ టైం లో వెంటనే రిపోర్ట్ వచ్చేటట్టుగా చేస్తామని కేశవ్ గారు చెబుతున్నారు కదా. ఆ రిపోర్ట్ అడిగిన ప్రజలకి ఏమో నీళ్ళు నమ్మలేరు, ఈ కమిటీ మాత్రం వేస్తామని చెప్పారు. అది కేసులో వీలు కాదండి, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా అత్యున్నతమైన న్యాయస్థానం, అంతకంటే పెద్ద న్యాయస్థానాలు ఇంక దేశంలో లేవండి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. సిబిఐ కంటే పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం దేశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అక్కడ క్లోజ్ అయింది కేసు. ఎవరైనా మళ్ళీ తలుపు తెరిస్తే మాత్రం వీళ్ళకి ముట్టికాయలు పడతాయండి. రైట్, థ్యాంక్ యూ. ఇంకా సిట్ నుంచి కూడా కొన్ని విషయాలండి. 3 సెకండ్ ఏంటది? సిట్ సిబిఐ సిట్ లో ఇచ్చినటువంటి చార్జ్ షీట్ లో ఈ అనిమల్ ఫ్యాట్ గురించి 3 చోట్ల ప్రస్తావించారండి. అది 35వ పేరాలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో 35వ పేరాలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దాని కన్ఫర్మేషన్ 2009 ఎన్ఆర్ఐడి అని ఒక సంస్థ ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఎలాంటి ఫ్యాట్ కంటెంట్స్ లేవు అని చెప్పి క్లియర్ గా సిబిఐ. అదే వాళ్ళకి ఇప్పుడు గొంతులు వెనక్కాయబడి ఇప్పుడు దీని మనోభావాన్ని మళ్ళీ ఇంకా రెచ్చగొట్టి అడ్వాంటేజ్ పొందాలని చెప్పి రాజకీయంగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఫ్యాట్ అంటే ఫ్యాట్ లోంచే కదా, మామూలుగా ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఫ్యాట్ తీసి కాదు ఫ్యాట్ తీసిన తర్వాత పాలను అమ్ముతుంటారు. వాటి నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసి నెయ్యి ఇటువంటి అన్ని తయారు చేస్తారు. అయితే జంతు కొవ్వు కలిపిన ఫ్యాట్ లేదు అని అది తప్పు, మెటీరియల్ లేదని చెప్పి క్లియర్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా వాళ్ళు
209, 210 చార్జ్ షీట్ పేజీలో క్లియర్ గా శాంపుల్స్ లో ఎక్కడ ట్రేసెస్ లేదు. లేవు అని చెప్పేసి అదే వెన్న నుంచి తయారు చేస్తారు ఇదంతా కూడా అంతే, అది అంతే. కదా. అది యాడెడ్ ఫ్యాట్స్ అని ఇది చెప్పడం ఏంటంటే కలిపారు రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక చంద్రబాబు కేసు మూసివేతపై కౌంటర్ వేయండి అని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులంట. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు గతంలో ఇచ్చి 3,000 కోట్లకి బడ్జెట్లో పెట్టి 3,000 కోట్లకే సవరించిన అంచనాలో పెడితే ఈ ఏడాది 3,000 కోట్లు ఇస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పకుండా మళ్ళీ దాన్ని కవరప్ చేసే ప్రయత్నం ఈనాడు ఎల్లో మీడియా చేస్తోంది. చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం, అప్పులు 3,27,000 కోట్లకు చేరుతోందట. సో ఇక ఆరోగ్యాంధ్ర అని ఇట్లా రకరకాల ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంటు ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన. కరకట్ట ప్యాలెస్ కిరాతకమే, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కుట్ర అక్కడి నుంచే అంటూ మరో వార్త. సీమ దుమ్మెత్తిపోత చంద్రబాబు ద్రోహంపై రాయలసీమ ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం అంటూ కథనాన్ని ఇచ్చారు. గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్ ఇచ్చేశారట. అంబటి రాంబాబు ఫిర్యాదు చేసినా వారిపై కేసు నమోదు చేయలేదన్నారు. వారి పేర్లు లేకుండా కార్పొరేటర్ బుజ్జి మరికొందరు పేర్లు పెట్టారట. మరి వాళ్ళ మీద కూడా కేసు నమోదైనట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. మరి ఏది కరెక్టు? టీడీపీ చేతిలో కాకీలు బొమ్మలు. అంబటి ఇంటిపై దాడిలో 2 పోలీసులు కీలక పాత్రట. సో ఈ పరిస్థితి మీద రామ్నాథ్ గారు చెప్పండి. ఈరోజు జగన్ గారు వెళ్తున్నారు అక్కడికి పరామర్శకి. సో ఇవాళ జరిగే హడావుడి, పోలీసులు ఏం చేస్తారు అనేది మళ్ళీ రేపు మాట్లాడుకోవాలి. నిజంగా మాధవి గారి మీద కానీ ఆమె భర్త గారి మీద కానీ కేసుని గట్టిగా చేయకుండా అట్లాగే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం కానీ, ఒక మన అంబటి రాంబాబు గారి మీద బూతులు తిట్టి కర్రలతో దాడి చేసిన వాళ్ళ మీద కేసులే లేకుండా చేయటం కానీ, అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి 14 రోజులు జైలుకు రిమాండ్కు పంపించడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా లేనట్లా? మరి సంక్షిప్తంగా మాట్లాడి దయచేసి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు కొమిడియన్ గారు రఫా అని చెప్పి కార్యకర్తలు చూపెడితేనే వైసీపీ మొత్తం నేరస్తుల పార్టీ అని ప్రచారం చేశారు. వీళ్ళు డైరెక్ట్ గా పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి దాడి చేస్తుంటే 2,000 మంది కర్రలు కత్తులు తీసుకొని వెళ్ళి దాడి చేస్తే దీనిని మాత్రం సమర్థిస్తున్నారు. ఇంకా ఐడియా వచ్చినట్లేదు. రేపు ప్రొద్దున వీటన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ ఆత్మ గౌరవ దాడులు అని కూడా చెప్తారేమో. ఇవి విధ్వంసం కాదు, ఆత్మ గౌరవ దాడులు ఇవన్నీ. మీరంతా పాజిటివ్ కాదు. ఇప్పుడు అట్లా కాదండి, అంబటి రాంబాబుని బండబూతులు తిట్టారు, ఇంతకంటే నీచంగా తిట్టారు, ఎగబడ్డారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, అట్లాగే కర్రలతో దాడి చేశారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టరే, ఆ మహిళ మీద కేసు పెట్టరు. ఆవిడెవరో ఆ వయసులో ఎగబడి తిడతా ఉంటే చూడటానికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏమిటి ఇట్లా కూడా చేస్తారో? తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందని మనం 82 నుంచి చూస్తున్న వాళ్ళందరం బాధపడుతున్నాం. ఇప్పుడు విడుదల రజనీ గారు పూజలు చేయడానికి గుడికి వెళ్తుంటే ఆమె మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేశారు. ఈరోజు ఆమె మీద కేసు పెట్టారు. మళ్ళా చివరికి ఆ పరిస్థితి 2,000 మంది ఇంటి మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే వాళ్ళని ఇప్పటికీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. కానీ అంబటి రాంబాబు గారు బూతులు తిట్టారు కాబట్టి విచారించడానికి 5 రోజులు కస్టడీ కావాలని చెప్పి పిటిషన్ వేస్తారు. అంటే ఇంత అన్యాయంగా తయారైపోయింది. ఆమె ఏమంటున్నారు, గల్లా మాధవ్ గారు, లేదు మళ్ళా వచ్చి కూడా దాడి చేస్తాం, ఈసారి మొత్తం ఆంధ్రాలోని మహిళలంతా వచ్చి దాడి చేస్తారని అంటున్నారు. ఇంక ఇక్కడ ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్? జగన్ గారికి దారి ఖర్చులు కూడా రావంట, దారి ఖర్చులు కూడా డబ్బులు మిగలవంట. అంటే దారి ఖర్చులు కూడా రావు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో మేము దాడులు చేయబోతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తిరగడం కూడా సాధ్యం కాదు పరామర్శలకు అనే లెవెల్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కానీ ఆమె మీద మాత్రం కేసు. జోగి రమేష్ మీద పెట్రోల్ బాంబులు అయితే నేషనల్ మీడియా కూడా అవాక్ అయిపోయింది. ఏంటి ఇంత అరాచకంగా నడుస్తోంది ఏపీలో? వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఒకవైపు ఏమో అసలు ఆ రోజు డీజీపీ గారు, ఎస్పీ గారి చుట్టూ వైసీపీ వాళ్ళు తిరిగారు, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళారు, కాపాడండి, 5-6 గంటలైంది, 1000 మంది అంబటి రాంబాబు ఇంటి చుట్టూ ఉంటారు, ఉన్నిస్తారో చంపేస్తారో కూడా తెలియదని వెళ్తే ఎస్పీ గారు ఫోన్ తీయలేదు. కనీసం గంట సేపు బయట నిలబెట్టారు. ఏంటి అని మాట్లాడచ్చు కదా. అంటే ఎంత ఆర్గనైజ్డ్ గా, ఎంత పై స్థాయి నుంచి ఒత్తిడి ఉంటే ఎస్పీ గారు, డీజీపీ గారు వీళ్ళంతా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు జంగిల్ రాజు అంటున్నారు, ఇదే కదా జంగిల్ రాజు అని వైసీపీ వాళ్ళు ఎందుకు ఆరోపించారు? జంగిల్ రాజు ఏంది, చట్టాన్ని అధికార పార్టీ చేతుల్లోకి తీసుకుంటుంది, నేరాలు చేసినా కూడా శిక్షలు పడవు. ఇప్పుడు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు చెప్తున్నారు అదే కదా, మేము మళ్ళా దాడులు చేస్తాం, మేమే దాడుల్లో పాల్గొనడం జరిగింది అని గర్వంగా చెప్పినా కూడా కేసులు లేవంటే ఇంకా వైసీపీ చెప్తున్నట్టు ఇది జంగిల్ రాజు కిందకి రాక ఇంకేం వస్తుంది అంటే పూర్తిగా పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు. ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అసలు పోలీసు వ్యవస్థని, పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు ఇంకోలా వాడుతున్నారు, ఆయన వ్యవహారాల్లో భాగస్వాములుగా వాళ్ళని పార్ట్నర్లుగా చేర్చుకున్నారు, అందుకే ఈ రాష్ట్రంలో పోలీసు అధికారులు ఏం జరిగినా కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని. సో మొత్తం మీద అయితే చాలా దురదృష్టకరం.
2,000 మంది దాడి చేసింటే పోలీసులు ఏమాత్రం నిష్పక్షపాతం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి చూపెట్టాలి ఫస్ట్. అవును. ఎమ్మెల్యే గారు పడతాయి వాళ్ళ మీద ఇంకా కేసులు పైగా ఆవిడెవరో పెట్టారు. ఆవిడెవరో స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంట కదా, రామచంద్రరావు అంటే కదా ఆయన పేరు. ఆయన ఇక తలుచుకుంటే ఇక అసలు ఏదో చేసేస్తాడన్నట్టు. ఇది అంబటి రాంబాబు గారిని ఏకంగా అంత దారుణంగా చంపేస్తారని చెప్పడం అంటే, అంత ధైర్యంగా చెబితే కేసే లేదు. అదే వైసీపీ వాళ్ళు జంగిల్ రాజు అంటున్నారంటే ఇదే నేరస్తులకి ఇంకా భయం లేకుండా పోయింది. అధికార పార్టీ తన ఆధీనంలో. రైట్, ఓకే. యానాదయ్య గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం ఒకటే లేకుమేర్ గారు, పోలీసులు కాపలాతో దాడి చేపిస్తున్నారు, పోలీసులు లేకుండా కాదు. అవును. ఈ రోజు అంబటి రాంబాబు గారు ఆ దారి వేస్తారంటే వాళ్ళు కట్టెలు పెట్టుకుని, ఆ బ్యానర్ కారు కట్టెలు పెట్టుకుని ఉంటే అక్కడే పోలీసులు వాళ్ళకి కాపలా ఉంటారు, బ్యానర్ కి వాళ్ళకి కాపలా ఉండి అంబటి రాంబాబు పైన కారులో పోతుంటే దాడి చేయబోయి బూతులు తిట్టి ఇన్ని చేస్తే ఆయన డోర్ తెరచకపోతే కూడా పోలీసులు దాడి చేయలేదు. ఇంటి మీద దాడి చేసేటప్పుడు కూడా మొత్తం పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఉండరు అక్కడ. 3 స్టార్స్ 2 స్టార్స్ కూడా సిఐలు డిఎస్పీలు ఉండి ఆ విధంగా దాడి చేస్తా ఉండేది కాక మళ్ళీ దాడి చేస్తానని ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్ మళ్ళీ వస్తాం రాష్ట్రం అంతా వస్తామంటే వాళ్ళపైన కేసులు ఉండవు. భార్య భర్త కలిసి జనాలు నేర్చుకొని వచ్చి అంత దారుణంగా దాడి చేస్తే వాళ్ళపైన కేసులు ఉండవు. మా జోగి రమేష్ ఇంటిపైన వేసేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు, పెట్రోల్ బాంబు వేసేటప్పుడు. కనీసం వాళ్ళు నివారించే పరిస్థితి కూడా లేదు. ఇంత పోలీసు వ్యవస్థ ఇంత భయభ్రాంతులకు గురి చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాళ్ళని తెలుగుదేశం పార్టీ దాడి చేసే వాళ్ళకి రక్షణ కల్పించేదానికి మాత్రం పోలీసులు వాడేటటువంటి పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు, ఎస్పీ లాంటి వాళ్ళు, డిఐజీ లాంటి వాళ్ళు, డీజీపీ గారు కూడా కనీసం దీనిపైన స్పందించే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళా దాడి చేస్తామంటే ఖండించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పైన కేసులు కట్టే పరిస్థితి ఏంది ఇది? కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ వయసులో 75 ఏళ్ల వయసులో ఈ టర్మ్ కంటే మరి నెక్స్ట్ టైం కూడా ఆయన ఉంటాడా, ఏది ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతాడా, లేకపోతే వాళ్ళ అబ్బాయి వస్తారా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ అబ్బాయికి ఇప్పటికే ఇవ్వచ్చు అని ఈ టర్మ్లో ఇవ్వచ్చు అని అంటున్నారు కదా. ఈ టైంలో చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ, ఇదేంది ఇంత అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మారిస్తే ఆయనకి గౌరవమా? ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు కదా, చంద్రబాబు టైంలో ఇంత అరాచకాలు జరిగాయని. దిక్మాల రెడ్ బుక్ అని వాళ్ళ అబ్బాయి చెప్పినంత మాత్రం నేను నిజంగానే అరాచకాలతోటి అప్రదిష్ట పాలవటం ఏంటో, అబాస్ పాలవటం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో బస్సుల మీద దాడులు చేయించారు అయ్యంటే పోనీ ఏదైనా అయిపోయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఆయన అప్రదిష్ట పాలవటానికే సిద్ధమవుతున్నాడు తప్ప మంచి పాలన ఇవ్వడానికి సిద్ధం అవట్లేదు అనేది తయారు కావటం. భగవంతుడి మీదనే దాడి చేస్తున్నాడు, మా మీద దాడి చేయడు, మా పైన కేసులు. నేనైతే ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోండి చంద్రబాబు గారు అని చెబుతా. మరి వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా ఏం చెబుతున్నారో ఏమో, ఆయనకి కూడా బుద్ధి ఆలోచన ఎందుకు రావట్లేదో తెలియదు. చూద్దాం, వస్తుందని ఆశిద్దాం. రైట్, ఇక రామ్నాథ్ గారు, యానాదయ్య గారు పలువురు మాట్లాడారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.